హలో బ్రదర్స్, నమస్తే. రైట్, అయితే మొన్న శుక్రవారం రోజు మనం ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసినాం, విచువల్ ట్రేడ్. అప్పుడు ఇంటికాడ ఉన్నాం మనం. అదే రోజు ఒకే రోజు మనకు వాలటాలిటీ రైజ్ ఉంది కాబట్టి ఫస్ట్ ట్రేడ్ ఆల్మోస్ట్ 10,000 ప్రాఫిట్ కొట్టినాం, సెకండ్ ట్రేడ్ ఆల్మోస్ట్ 11,000 ప్రాఫిట్ కొట్టినాం, థర్డ్ ట్రేడ్ ఆల్మోస్ట్ 4,500 ప్రాఫిట్ కొట్టినాం. మండే రోజు అంటే ఈ రోజు ఫస్ట్ ట్రేడ్ ఆల్మోస్ట్ 28,000 సంథింగ్ ప్రాఫిట్ వచ్చింది. ఫిఫ్త్ ట్రేడ్ మళ్ళీ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. అప్పుడు మనం ఎంట్రీ అనేది ఇచ్చాం 10,00,000 కలెక్షన్ ప్లస్ ప్రొడక్షన్, ఆల్మోస్ట్ 28,000 ప్రాఫిట్ ఏమో కొట్టాము. ఓకే, ఓవరాల్గా మనకు ప్రాఫిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 78,000 దగ్గర వచ్చేసింది కేవలం 2 రోజుల్లో. ఓకే, ఇది 5 lakhs విర్చువల్ మనీ యూజ్ చేసి చేసిన ట్రేడ్లు. కేవలం ఆప్షన్ సెల్లింగ్ వేయలే ఇంకా నేను. ఓకే, కేవలం ఆప్షన్ బయింగ్ మాత్రమే చేసి కొట్టిన ప్రాఫిట్ లీవ్. ఎందుకు బ్రదర్ ఆప్షన్ బయింగ్ చేయాల్సి వచ్చింది? 5 lakhs ఉంటే మనం ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకున్నాం కదంటే కరెక్టే, కానీ 2-3 రోజులు వాలటాలిటీ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆప్షన్ బయింగ్లో మంచి మూమెంట్లు వస్తాయి కాబట్టి బయింగ్లో ట్రేడ్ చేసేది బెటర్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. ఓకే, మనం ఆప్షన్ సెల్లింగ్ కోసం 5 lakhs క్యాపిటల్ కోసం చూస్తున్నామంటే కేవలం ఆప్షన్ సెల్లింగ్ చేస్తామని దాని అర్థం కాదు. ఓకే, 5 lakhs క్యాపిటల్ ప్రాపర్గా మన దగ్గర ఉంటే ఆప్షన్ బయింగ్లో ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్ సెల్లింగ్లో వేయచ్చు. మార్కెట్ ఎన్ని రోజులు సైడ్ వేస్లా ఉంటే, ఎన్ని రోజులు సపోర్ట్కు రెసిస్టెన్స్కి మధ్యలో ఎరిగితే అన్ని రోజులు మనం ఆప్షన్ సెల్లింగ్లో ట్రేడ్లు అనేది తీసుకోవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ అనేది వాలటాలిటీ రైజ్ అవుతూ లెవెల్స్ అనేది బ్రేక్ చేస్తుందో ఆ టైంలో ఆప్షన్ బయింగ్లో సేఫ్గా ఎంట్రీ ఇస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందని చెప్పేసి అది నా ప్లాన్. ఓకే, అది మన స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే ఒక ఇండికేటర్ కాదు, ఒక మూవింగ్ యావరేజ్ కాదు, ఏది కాదు. స్ట్రాటజీ అనేది మన మైండ్లో ఉంటుంది. ఓకే, ఎప్పుడెప్పుడు ఏ విషయాల్లో ఏ విధంగా మార్కెట్ ప్రవర్తిస్తున్నప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్ కొట్టాలి, ఆల్మోస్ట్ తక్కువ రిస్క్తో అని చెప్పేది మన స్ట్రాటజీ. ఓకే, ఇప్పుడు చేసిన ప్రతి ఒక్క ట్రేడ్ కూడా ఆల్మోస్ట్ మనం 0 రిస్క్తోనే చేసినాం. ఓకే, మనం ఎంట్రీ చేయగానే ప్రాఫిట్ చూపించింది, మనం పెద్ద లాసులు చూపించి భయపెట్టి మన క్యాపిటల్ ఎగిరిపోయే విధంగా చేసిన ట్రేడ్లు అనేది కావు. ఓకే, చాలా సేఫ్గా ట్రేడ్ చేసి మనం 5 lakhs క్యాపిటల్తో 78,000 దాకా ప్రాఫిట్ అనేది తీసాం. ఓకే, రియల్ ట్రేడ్ అయినా సరే ఇదే విధంగా చేస్తాం. అన్న విచువల్ ట్రేడ్ కదా, ఎమోషన్స్ క్యారీ కదా, సింపుల్గా చేయొచ్చు కాదు. రియల్ ట్రేడ్ కూడా ఇదే విధంగా చేయాలి. మార్కెట్ వాలటాలిటీ రైజ్ అవుతున్నప్పుడు ఆప్షన్ బయింగ్కు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. వాలటాలిటీ డ్రాప్ అవుతున్నప్పుడు ఆప్షన్ సెల్లింగ్కు ప్రిఫరెన్స్ అనేది ఇస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ నుంచి మనం విచువల్ ట్రేడ్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే డ్యూటీలో జాయిన్ అయినాం కాబట్టి విచువల్ ట్రేడింగ్ చేయలేకపోవచ్చు. మనం ఈరోజు మార్నింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏర్పడినప్పుడు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి తొందరగా 10-15 నిమిషాల్లో ఎగ్జిట్ కొట్టాం కాబట్టి ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇక నుంచి మీకు నేను ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తాను అంటే మన మొబైల్ నెంబర్కు కొంతమంది సబ్స్క్రైబర్లు ఫోన్ చేసి అడిగిన డౌట్లకు సంబంధించిన వీడియోలు, ప్లస్ వాళ్ళ బాధ చెప్పుకుంటారు కదా, ఇన్ని లక్షలు లాస్ అయినా వాళ్ళ ట్రేడింగ్ జర్నీ ఎట్లా దిగురు, ఎందుకంటే ఎంత లాస్ అయిపోయారు, ఏ విధంగా ట్రేడ్ చేసారు, నమ్మి మోసపోయారు అని చెప్పేసి అట్లాంటి వీడియోలు, ప్లస్ మీరు సొంతగా ఎదగాలనుకుంటే ఏ విషయాల మీద ఫోకస్ చేయనో అట్లాంటి వీడియోలు కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అవి ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఏం లేదు, మార్కెట్లో మనం ఎదగాలి అని అనుకుంటే మనం లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా నేను మార్కెట్లో ఉండాలి, ఆప్షన్ ట్రేడింగ్లో ఎదగాలని చెప్పేసి మీరు అనుకుంటే పెద్ద క్యాపిటల్ తోటే ప్రయత్నం చేయాలి. చిన్న క్యాపిటల్ తోటి దిమాగ్ అనేది ఖరాబ్ అవుతుంది. ఓకే, ప్రాపర్గా రిస్క్ను కంట్రోల్లో పెట్టుకున్నోడికి, డిసిప్లిన్ ఉన్నోడికి ఓకే సెట్ అవుతుండొచ్చు. కాకపోతే 180 మంది తెలుసు కదా మనకి ఎట్లుంటారు, అత్యాశతోటే ఓవర్ ట్రేడింగ్ చేసి నష్టపోతారు, రివెంజ్ ట్రేడింగ్ చేస్తారు. అవన్నీ బంద్ కావాలంటే మనలో మార్పు అనేది రావాలి. మరి ఈ మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బ్రదర్ అంటే అన్ని విషయాల మీద విరక్తి ఒకటి, అంటే వాడిని వీని నమ్మి అన్ని విషయాల మీద విరక్తి కొట్టేసి ఎప్పుడైతే అరే అసలు నేను సొంతగా ఒక్క ట్రేడన్నా చేయగలుగుతానా అనే థాట్ మన మైండ్లో డెవలప్ అయ్యి ఏ విధంగా నేను ట్రేడ్ చేసుకుంటే బెస్ట్ ఉంటుండే, ఎవరి సాయం కూడా అవసరం లేని కూడా నేను ఎదగలుగుతుంటేనా, ప్రాఫిట్ తీయగలుగుతుంటేనా అనే థాట్లు మైండ్లోకి వచ్చినప్పుడు అప్పుడు మన ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది. అట్లాంటి థాట్లు మీ మైండ్లో డెవలప్ చేయడానికి దానికి సంబంధించిన స్ట్రాటజీ వీడియోలు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, చాలా సింపుల్ ఉంటుంది. ఓకే, తెలియని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఎవరిని కూడా నమ్మి మోసపోవద్దు. భూమి మీద దునియా మోసాలు అనేది జరుగుతుంది. మెయిన్గా మెజారిటీ మోసాలు అనేది డబ్బు విషయంలో జరుగుతాయి. ఎందుకంటే డబ్బు అనేది కామన్ పాయింట్, అందరికీ డబ్బు లేకపోతే బతుకు అనేది లేదు ఆల్మోస్ట్. కాబట్టి ఎక్కువ మొత్తాలు డబ్బు విషయంలోనే జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేయాలంటే రియాలిటీని అర్థం చేసుకోవాలి. రియాలిటీ ముఖ్యానికి డబ్బులు రావనే కాన్సెప్ట్ మన మైండ్లోకి స్టోర్ ఫస్ట్ వచ్చిన తర్వాత ట్రేడింగ్ అనేది రిస్కీ సెగ్మెంట్, దానిలోకి నేను తెలియకుండా దిగినా, స్టార్టింగ్లో నష్టపోయినా. ఇక నుంచి నేను డబ్బు నష్టపోవద్దంటే నేను ఏమేమి విషయాలు తెలుసుకోవాలనేది మీకు నచ్చిన డౌట్ అనేది యూట్యూబ్లో ఒకటి చూస్తే బెస్ట్ ఉంటుంది.
ఓకే, డైలీ ఒక చిన్న విషయం, కొత్త విషయం నేర్చుకోరు. 30 రోజులు 30 విషయాలు ప్లస్ డైలీ 1 గంట కష్టపడండి. మీకు బెస్ట్గా వర్కౌట్ అవుతుందన్న స్ట్రాటజీని పాజిటివ్ చార్ట్కి అప్లై చేసి బ్యాక్ టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మీకు దారి అనేది సింపుల్గా దొరుకుతుంది. ఆప్షన్ ట్రేడింగ్లో నిలదొక్కోవాలంటే కంపల్సరీ మనం 2 విధాలుగా ప్రయత్నం చేయాలి. ఒకటి ఆప్షన్ సెల్లింగ్ చేయగలగాలి, 2 ఆప్షన్ బయింగ్ కూడా చేయగలగాలి. ఓకే, కంటిన్యూగా ఆప్షన్ సెల్లింగ్ చేస్తానా నష్టం వస్తుంది, కంటిన్యూగా ఆప్షన్ బయింగ్ చేస్తానా నష్టం వస్తుంది. మరి ఏది ఎప్పుడు అనో తెలవాలి మనకు. ఆప్షన్ బయింగ్ విన్నింగ్ ప్రాబబిలిటీ ఎప్పుడు ఉంటుంది? ట్రెండింగ్ మూవ్స్ వచ్చినప్పుడు. ఆప్షన్ సెల్లింగ్ విన్నింగ్ ప్రాబబిలిటీ ఎప్పుడు ఉంటుంది? సైడ్ వేస్లో ఉన్నప్పుడు, లేదా సైడ్ వేస్ టు అప్ ట్రెండ్, లేదా సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు డైరెక్షనల్ సెల్లింగ్లో ప్రాఫిట్ వస్తుంది. లేదు బ్రదర్, నేను ఇక ₹1 కూడా మార్కెట్ నేను ఏదలుచుకోవాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు, బలంగా ఫిక్స్ అయిన వాళ్ళు పెద్ద క్యాపిటల్ తోడారంటే హెడ్జింగ్ తీసుకుంటూ ట్రేడింగ్ చేయండి. ఓకే, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. హెడ్జింగ్ తీసుకుంటే స్టాప్ లాస్ పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనకు పెద్ద నెత్తునపై దేనితో బ్రదర్ అంటే స్టాప్ లాస్ తోటి. కాబట్టి స్టాప్ లాస్ యూజ్ చేయడానికి అవసరం లేకుండా కేవలం హెడ్జింగ్ చేస్తూ మనం పొజిషనల్ బెనిఫిట్ కూడా ఉంటుంది హెడ్జింగ్ చేస్తే. ఎందుకు? ఈరోజు మనకు లాస్ చూపించినా కానీ మనకు హెడ్జింగ్లో ఎంతైతే మ్యాక్సిమం లాస్ ఉందో అంత చూపిస్తుంది. కాబట్టి ఎక్స్పైర్ వరకు నెత్తినొప్పి అనేది ఉండదు. ఆ ట్రేడ్ను ఎగ్జిట్ కొట్టాల్సిన అవసరం లేదు. మన డైరెక్షన్లో ఇంకా పోతుంది, అవకాశం ఉంది అని చెప్పేసి అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? మనం ఓడిపోయిన ట్రేడ్ కూడా విన్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఇంట్రాడేలో వేసినప్పుడే దెబ్బ పడుతుంది మనకు. ఆప్షన్ ట్రేడింగ్లో ఎప్పుడైనా సరే పెద్ద క్యాపిటల్ తోటి పొజిషనల్గా కొన్ని రోజుల వరకు మనం ట్రేడ్ చేస్తే మన ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది. మనకు మార్కెట్ బిహేవియర్ అనేది అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే ఈ ఓవర్ ట్రేడింగ్, రివర్స్ ట్రేడింగ్లో ఇళ్ళని వచ్చినామనుకో, ఆ లాసు రికవరీ చేద్దామనే ఆ గోలనే వచ్చినామనుకో, మెదడు అనేది పనిచేయదు. మెదడు పని చేయకపోతే ఏమవుతుంది? అన్నీ ఖరాబ్ అవుతుంది. మనం చేసే అన్ని పనులు ఖరాబ్ అవుతుంది. దీన్ని కరెక్ట్ ఉంచుకోవాలి మనం, డిస్టర్బ్ కానియద్దు. మరి ఇది ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? చిన్న అమౌంట్ ఉండడం వల్లనే మన దగ్గర డిస్టర్బ్ అయిపోతుంది. కానీ ఆప్షన్ బయింగ్ ప్రీమియం తోటి బిజినెస్ చేస్తే ₹10, ₹20, ₹30 వచ్చినా కానీ దాన్ని కొనడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏం చేస్తారంటే మన వాళ్ళు 5-10 వేలు ఉన్న వచ్చేసేయరు అని చెప్పేసి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పగానే అకౌంట్లు వేసుకొని ఉరికొచ్చేస్తారు. టక్కన డిమాట్ అకౌంట్ తీసుకొని దూకేస్తారు. ఇది ప్రాబ్లం. పోయి అక్కడికి ఆడ పోయిన తర్వాత ఆపుతాడంటే ఆపడు, లైఫ్ కొలాప్స్ అయ్యేలాగా తీసుకుపోతాడు. ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఖతర్నాక్. ఓకే, నువ్వు డిసిప్లిన్ ఉంటే నిన్ను ఎంత ముందటికి నవ్వుతుందో, నువ్వు కనుక డిసిప్లిన్గా లేకపోతే నిన్ను అంత పాదాలనికి తొక్కేసే కెపాసిటీ అనేది ఆప్షన్ ట్రేడింగ్ ఉంది. జీవితంలో పైకి లేవలేని స్టేజ్లోకి వెళ్ళిపోతావు. ఇదే బతికే ఉండవు, కాళ్ళేతలు మధ్య ఉంటాయి. ఆల్మోస్ట్ వేరే పని చేసుకోవడానికి వీలు లేకుండా చేస్తుంది. వేరే పని చేద్దామంటే కూడా చేయకూడదు, అట్లాంటి స్టేజ్లోకి వెళ్ళిపోతాం. మరి ఆ పరిస్థితి మనకు రావాలంటే ప్రాపర్గా కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే, కొంచెం అబ్జర్వేషన్ పెరిగిన తర్వాతనే మార్కెట్లోకి వస్తే బెస్ట్ ఉంటుంది. అది కూడా మంచి క్యాపిటల్తో. ఎప్పుడు ఏం చేయాలనేది తెలవాలి. నాకు మ్యాక్సిమం తక్కువ ప్రాఫిట్ అయినా సరే మంత్లీ కన్సిస్టెన్సీ ఉండాలి. నేను ఏ స్ట్రాటజీ చేస్తే బాగుంటుంది అనేది హెడ్జింగ్ మీద ఫోకస్ చేస్తే దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీకు గెయిన్ అవుతుంది. ఎప్పుడైతే హెడ్జింగ్ మీద నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుందో మన ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, కన్సిస్టెన్సీ అనేది తీసుకురావచ్చు, ప్రాపర్ క్యాపిటల్ ఉంటాయి. ఓకే, ఇదే విషయం. ఓకే, ఇక్కడ నుంచి విర్చువల్ ట్రేడింగ్ అనేది మనం చేయలేకపోవచ్చు. కాబట్టి మీకు స్ట్రాటజీలకు సంబంధించిన వీడియోలు మాత్రమే పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బై.